హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. గెస్ మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే మీకైతే తెలుగు లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఎవరికైతే తెలుగు ఫ్లూయెంట్గా వచ్చో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మీరు తెలుగులోనే జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడో ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు. మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ చేస్తూ ఫర్ అవర్కి వచ్చేసి 1000 రూపీస్ వరకు మనైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్ కి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఈ లోకలైజ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంపెనీ వచ్చేసి యాడ్స్ క్వాలిటీ రేటర్ తెలుగు పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ ఫ్రీలాన్స్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రీలాన్స్ అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడో ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చిన టైంలో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు గైస్. మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు ఇంటి నుండే పార్ట్ టైంగా ఇక జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్నవాడైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో కంపల్సరీగా మీకు ఫ్లూయెంట్గా తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఎవరికైతే తెలుగు ఫ్లూయెంట్గా వస్తుందో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మీరు తెలుగులోనే జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ అవర్కి మనకు అప్రాక్సిమేట్గా బేస్డ్ ఆన్ టాస్క్ని బట్టి అంటే మీకు టాస్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే యాడ్స్ రివ్యూ చేసేటువంటి టాస్క్స్ అయితే ఉంటాయి అనమాట. సో బేస్డ్ ఆన్ టాస్క్స్ బట్టి మీకు అప్రాక్సిమేట్లీ $9 పర్ అవర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 729 రూపీస్ పర్ అవర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అంత మనీ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మంత్లీ మీరు 30,000 to 35,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో మీకైతే ఇక కంపెనీ వాళ్ళు బోత్ ఇంగ్లీష్ అలాగే తెలుగులో యాడ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక యాడ్స్ యొక్క కంటెంట్ అయితే మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ టు హెల్ప్ షేప్ హౌ యాడ్స్ ఆర్ డెలివర్డ్ టు ది ఎండ్ యూజర్స్. In other words, you will tell the AI program how good or bad its advertisement suggestions are based on the users keywords అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు ఆల్రెడీ AI ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక AI ప్రోగ్రామ్స్లో మనకు యాడ్స్ అయితే ఉంటాయి కదా. సో మనకు ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసి మీరు ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ అయితే మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా కంటెంట్ సజెస్ట్ చేయాలనుకుంటే ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించి మీరు సజెస్ట్ కూడా చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా అయితే మీరు తెలుగులో అదేవిధంగా ఇంగ్లీష్లో యాడ్స్ని అయితే రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అవసరం లేదనమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఫ్లూయెంట్గా తెలుగు లాంగ్వేజ్ వచ్చి అనమాట. బోత్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి తెలుగులో. సో ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టు మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి మనకు దిస్ రోల్ ఈజ్ గ్రేట్ ఫర్ పీపుల్ హూ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సర్వ్ ది ఇంటర్నెట్ డైలీ, అదేవిధంగా యూజ్ మేజర్ సర్చ్ ఇంజిన్స్ ఫ్రీక్వెంట్లీ, నోన్ వాట్ పీపుల్ వాంట్ బేస్డ్ ఆన్ ఫ్యూ కీవర్డ్స్, ఎంజాయ్ రీసెర్చింగ్ టాపిక్స్ ఆన్లైన్, వాంట్ టు ఫ్లెక్సిబుల్ అండ్ ఫన్ సైడ్ జాబ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మనకు జాబ్ టైటిల్ వచ్చేసి యాడ్స్ క్వాలిటీ రేటర్ అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా పే రేట్ కనుక చూసుకుంటే బేస్డ్ ఆన్ టాస్క్ని బట్టి అంటే మీరు ఎన్ని యాడ్స్ని రివ్యూ చేస్తే అంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ మనకు $9 పర్ అవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే రిమోట్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మస్ట్ బి బేస్డ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్
మెన్షన్ జరిగింది. ఆబ్వియస్లీ మనం ఇండియన్సే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఈ యొక్క కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. అదేవిధంగా ఇక్కడ హవర్స్ కనుక చూసుకుంటే సెట్ యువర్ షెడ్యూల్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ మినిమం కమిట్మెంట్ ఈజ్ 5 hours per week. యూ కెన్ చూస్ టు వర్క్ అప్ టు 20 hours per week అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మినిమం వచ్చేసి మీరు 5 weekకి 5 hours అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరే మీ యొక్క షెడ్యూల్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. టైం షెడ్యూల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడో ఫ్రీగా ఉంటే అప్పుడు ఆ యొక్క టైం షెడ్యూల్స్ని అయితే మీరు సెట్ చేసుకునేసి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు ఫర్ వీక్ వచ్చేసి 20 hours వరకు కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్టెడ్ కనుక చూసుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ అయితే మనకు వెరీ రీసెంట్గా పోస్ట్ ఉంది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై అయితే చేసుకుని మనకి ఇక్కడ లాస్ట్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకుంటే ఇండిపెండెంట్ కాంట్రాక్టర్, ఫ్రీలాన్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రీలాన్స్గా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ప్రాజెక్ట్ డ్యూరేషన్ కనుక చూసుకుంటే మనకు లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అనమాట ఇది, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. దెర్ ఈస్ నో ఫార్మల్ ఇంటర్వ్యూస్ ఫర్ దిస్ జాబ్, నో ఫోన్ కాల్స్, నో వెయిటింగ్ అండ్ నో వేస్టింగ్ టైం వండరింగ్ వెదర్ యూ గాట్ ది జాబ్ ఆర్ నాట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేయాలన్నమాట. అదేవిధంగా ఎటువంటి కాల్స్ కూడా చేయరు. సో ఎటువంటి టైం వేస్టింగ్ కూడా చేయరనమాట. సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదని చెప్పేసి ఆటోమేటిక్గా మీకు మెయిల్స్ అయితే పంపించడం జరుగుతుంది అనమాట. సో ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత రెజ్యూమ్ని మాత్రం వీళ్ళు రివ్యూ చేసేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో వాళ్ళకి ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా మీకు మెయిల్స్కి సో మీరు సెలెక్ట్ అయినట్టు మెయిల్స్ అయితే పంపించడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఫ్లూయెంట్గా తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. అలాగే దీంతో పాటు స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ రిటన్ అండ్ స్పోకెన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటన్ అండ్ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ అయితే ఉండాలి. అదేవిధంగా కంఫర్టబుల్ నాలెడ్జ్ ఆఫ్ మోడర్న్ పాపులర్ కల్చర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఫెమిలియర్ విత్ యూజింగ్ ఆన్లైన్ సర్చ్ ఇంజన్స్. సో మీకు ఆన్లైన్ సర్చ్ ఇంజన్స్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. అదేవిధంగా సైన్ ఏ స్టాండర్డ్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అండ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఆపర్చునిటీని. అదేవిధంగా స్టూడెంట్స్, హౌస్ వైఫ్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అనేది దీనిపైన క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసి వెంటనే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కేస్ మీకు ఏమైనా లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే ఇక ప్రొఫైల్ని మీరు యూజ్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఫస్ట్ అయితే మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ అయితే పీడిఎఫ్ ఫార్మెట్లో అప్లోడ్ చేయండి. 100% అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా మీకు ఫుల్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అదేవిధంగా సో మీకు ఏమైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కనుక ఉన్నట్లయితే ఇక లింక్స్ కూడా ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. సో మనకి ఇక్కడ స్టార్ గుర్తున్నవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. సో కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టార్ గుర్తు లేనివి మీరు ఫిల్ చేయకపోయినా ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో వదిలేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెఫరల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. వేర్ యూ రెఫర్డ్ బై అన్ ఏజెన్సీ, ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ కరెంట్లీ అసోసియేట్ విత్ వీ లోకలైజేషన్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ నో అని చెప్పేసి క్లిక్ చేసేసండి, ఎందుకంటే మనకి ఎవరు రెఫర్ చేయలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ వేర్ రెఫర్డ్ బై సమ్వన్ అసోసియేటెడ్ విత్ వీ లోకలైజ్ ప్లీజ్ ఎంటర్ దేర్ వర్క్ ఈమెయిల్ అడ్రస్ అదర్వైజ్ రైట్ N/A అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కేస్ మీకు ఎవరైనా రెఫర్ చేస్తుంటే వాళ్ళ యొక్క మెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేసు ఎవరు మీకు రెఫర్ చేయలేదనుకుంటే నాట్ అప్లికేబుల్ N/A అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత వీ లోకలైజ్ ఫ్రీలాన్సర్ అని చెప్పేసి ఇక్కడ చూడండి హ్యావ్ ప్రీవియస్లీ వర్క్డ్ విత్ వీ లోకలైజ్ బిఫోర్ అని అడుగుతున్నారు. ఎస్ఐతే నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేర్ డిడ్ యూ ఫైండ్ దిస్ ఆపర్చునిటీ అయితే అడుగుతున్నారు. సో మీకు ఇక జాబ్ ఆపర్చునిటీ గురించి ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారంటే అడుగుతున్నారు. సో సింపుల్గా మీరు యూట్యూబ్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ కంపెన్సేషన్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు పే బై టాస్క్ అని చెప్పేసి అప్రాక్సిమేట్
అప్రాక్సిమేట్లీ హవర్లీ పేమెంట్ వచ్చేసి మనకు $2.4 ఫర్ అవర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు $2.4 అంటే సో మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 200 రూపీస్ వరకు వీళ్ళు పర్ అవర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దీనికి మీకు ఓకేనైతే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని మనకు వాలంటరీ డిస్క్లోజర్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా మీరు ఫిల్ చేసేసేయండి. సో ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసి ఉంటే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇదైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అయితే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు, ఎటువంటి ఫోన్ కాల్స్ కూడా చేయరు. వన్స్ మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిందంటే డైరెక్ట్గా మీకు మెయిల్స్కి అయితే మీరు సెలెక్ట్ అయ్యారా లేదని చెప్పేసి ద్వారా మీకు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.